నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చాను. మనసుకి ధైర్యాన్ని నింపుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఫిలాసఫర్లు, అనుభవశాలులు చెప్పిన నీతి సూత్రాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు అనేవాళ్ళు కాలం మారింది అని, కానీ ఇప్పుడు అంటున్నారు లోకం మారింది అని. నీ నమ్మకాన్ని పోగొట్టిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే వాళ్ళ ద్వారా నువ్వు జీవితంలో ఎంతో కొంత నేర్చుకున్నందుకు. ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అన్నిటికంటే మంచి గిఫ్ట్ వాళ్ళ ఫీలింగ్ని అర్థం చేసుకోవడం. గడిచిపోయినది మరలా తిరిగి రాదు. బాధపడుతూ ఉంటే ఈ సమయం కూడా నీకు దక్కకుండా పోతుంది. దేవుడు అంటున్నాడు, నిద్రపోయే ముందు అందరినీ క్షమించు, రేపొద్దున నువ్వు నిద్రలేచే ముందు నేను నిన్ను క్షమిస్తాను అని. ఒక వస్తువు విలువ దాన్ని తెచ్చుకునే ముందు తెలుస్తుంది, అదే మనిషి విలువ పోయినాక తెలుస్తుంది. మనం బంధం కోసం సమయం ఇవ్వకపోతే సమయం మన మధ్య ఉన్న బంధాన్ని తీసేస్తుంది. అబద్ధం ఎందుకు గెలుస్తుంది అంటే నిజంతో కలిసి ఉండటం అందరి వల్ల సాధ్యం కాదు. ఇతరుల బ్యాడ్ టైంని చూసి నవ్వకండి, ఎందుకంటే బ్యాడ్ టైం ఎప్పుడూ తన దిశను మార్చుకుంటూ ఉంటుంది. జీవితంలో అన్నీ మనతోనే ఉంటాయి అనుకోవడం పొరపాటు. కొన్నిటిని నవ్వుతూ వదిలిపెట్టేయాల్సి వస్తుంది. ఇంకా ఏదో కావాలని తాపత్రయపడకు, ఉన్నది కూడా పోగొట్టుకోగలవు. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగేది నీ వల్ల ఇతరులకు సంతోషం కలిగినప్పుడే. ఒంటరిగా ఉండటానికి కూడా రెడీగా ఉండు. నీతో ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడూ ఇతరులు నీతో మాట్లాడాలని తొందరపడకు, ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ఏదైనా నీ నుండి దూరమైపోతే అవన్నీ నీకు కానివని తెలుసుకో. కాలం ప్రకారమే మారుతుంది, కానీ మనిషి ఏ కాల ప్రకారమైనా కూడా మారగలడు. జీవితంలో ముగిసిపోయిన విషయాలు అంటూ ఏమీ ఉండవు. ఎప్పుడూ ఒక కొత్త విషయం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. పశ్చాత్తాపం ద్వారా గతాన్ని మార్చలేవు, చింత ద్వారా భవిష్యత్తుని తెలుసుకోలేవు. అందుకే గడుపుతున్న రోజుల్లో ఆనందంతో గడపటమే అసలైన సుఖం. ఏడవడం వలన మనిషి బలహీనపడతాడు అనే కంటే ఏడ్చి ఏడ్చి హృదయాన్ని రాయిలా బలంగా మార్చుకుంటాడు అనేది నిజం. ఎప్పుడైనా మోసం చేసిన వాళ్ళ తప్పు కంటే అవకాశం ఇచ్చిన నీదే పెద్ద తప్పు. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయం కోసం చూడటం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవటం మేలు. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని మంచి పుస్తకం చదవటం ఎంతో మేలు. వీటిలో మీకు ఏ కొటేషన్ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.